ఆగరా. వేద కాలేజ్ ఫీజు ఎందుకు కట్టలేదు? కట్టలేదు. అదే ఎందుకు కట్టలేదు అని. తన ఫీజు కూడా కట్టమని మీ అమ్మ నీకు డబ్బులు ఇచ్చింది కదా? ఇచ్చింది, కానీ ఖర్చు అయిపోయాయి. దాని ఫీజు డబ్బులు నువ్వెలా ఖర్చు పెట్టేసావురా? నేను ఖర్చు పెట్టుకుంది మా అమ్మ డబ్బులు. ఎవరో దారిని పోయే వాళ్ళ సొమ్ము కాదు. పళ్ళు రాలగొడతాను పిచ్చి మాటలు మాట్లాడవంటే. ఫీజు కట్టలేదు, కనీసం కట్టలేదన్న విషయం ఇంట్లో చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదురా? మర్చిపోయాను. మర్చిపోయి కాదు, నువ్వు కావాలనే చేసావు. అవును, అయితే ఏంటిప్పుడు? అలా అంటావేంట్రా? అత్తయ్య, మా అమ్మ దాని ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చినప్పుడు నేను చెప్పాను నాకిష్టం లేదు, నేను కట్టను అని. తను నా మాట వినకపోతే నేనేం చేయను? రేయ్, వినలేదని ఇలా చేస్తావా? లేదా ఫీజు కట్టడం నీకు ఇష్టం లేకపోతే నేను కట్టను అని కరాఖండిగా చెప్పాలి కదా. అంత ఫ్రీడమ్ ఈ ఇంట్లో మీరు కానీ ఆవిడ కానీ నాకు ఎక్కడిచ్చారండి? మీరు చెప్పింది చేయటం తప్ప నేను చెప్పింది మీరు ఎప్పుడు విన్నారు కనుక. అయినా నేనెందుకు కట్టాలి దాని ఫీజు? తను నీకు అక్క కాబట్టి. అక్క ఎలా? చెప్పండి ఎలా? విష్ణు, అవునమ్మా, ఆయన కడుపున పుట్టింది కాబట్టి ఆయన కూతురు, ఆయనకి బాధ్యత ఉండాలి. నాకేంటి? అయినా నా అక్క అనుకోవడానికి అదేమన్నా నీ కడుపున పుట్టిందా? ఎవరికి పుట్టింది అన్నది పక్కన పెట్టు. సెకండ్ వైఫ్, సెకండ్ ప్రయారిటీ అన్నాను మాట్లాడేవంట. అవును, నిజమే కదా. ఏంట్రా నిజం? లలిత నాకు సెకండ్ వైఫా? వేద సెకండ్ వైఫ్ కూతురా? ఏంట్రా అంటున్నావు? మీరు కాలర్ పట్టుకొని ఆవేశంతో ఊగిపోయినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. ఏ, తను మీకు సెకండ్ వైఫ్ కాదా? సెకండ్ వైఫ్కి పుట్టిన దాన్ని సెకండ్ వైఫ్ కూతురానికి ఇంకేమంటారు? అమ్మ తనని నా అక్క అనొచ్చు, మీకు తను కూతురు అయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం ఆవిడ మీకు సెకండ్ వైఫ్. అది సెకండ్ వైఫ్ కూతురే. విష్ణు, మాట్లాడద్దు. నోరు తెరిచి ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. రే, ఇప్పటి వరకు ఈ ఇంటి నుంచి ఎవరికైనా సహాయం అందిందిరా? నీ కారణంగా, నిన్ను నమ్మడం వల్ల మొదటిసారి ఈ ఇంటి నుండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఎవరు ఏమనుకున్నా, నువ్వేమనుకున్నా, వేద ఈ ఇంటి ఆడపిల్ల. అయితే మీరు నెత్తిన పెట్టుకోండి, నా నెత్తిన పెట్టాలని చూడొద్దు. అయిపోయిందా పంచాయతీ? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఆవిడ కొడుకు ఫీజుకి డబ్బులు ఆవిడిచ్చినప్పుడు మీ కూతురు ఫీజుకి మీరు వచ్చి కట్టరా నానా? ఫస్ట్ ప్రయారిటీ వాడికి కాబట్టి వాడి చేతికి డబ్బు ఇచ్చారు. నేను సెకండ్ ప్రయారిటీ కాబట్టి నాకు అవమానాలు ఇచ్చారు, అంతే.
ఆయన కడుపున పుట్టింది కాబట్టి ఆయన కూతురు, ఆయనకి బాధ్యత ఉండాలి. నాకేంటి? నా అక్క అనుకోవడానికి అదేమన్నా నీ కడుపున పుట్టిందా? సెకండ్ వైఫ్ కి పుట్టిందాన్ని సెకండ్ వైఫ్ కూతురానికి ఇంకేమంటారు?